ఎక్కడి నుంచి సార్ మీరు రావటం? ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచి. సెకండ్ అమ్మాయి జ్యోతి కదా, తనకు ఎక్కడ చేశారు? అబ్బాయిది ఎక్కడ? అల్లుడు గారిది ఊరు విజయవాడ. అక్కడ ప్రేమించుకున్నారు. అంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండే అంటే చూడొచ్చు మీరు ఈ ఫోటో. తను వచ్చింది విజయవాడలో అని చెప్పింది. విజయవాడ నుంచి సఖీ సెంటర్ ఉంటారు కదా లేడీస్ వాళ్ళు, వీళ్ళు తీసుకొచ్చారు తనని. ఎప్పుడు 2019 సెప్టెంబర్ 23rd. నాన్న పేరు జ్యోతి. జ్యోతి. మీది ఎక్కడ? మీరు ఏ ఊరు? తెలియదా? మీ పేరు జ్యోతినా? అమ్మ పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది తను బయటికి? పాపకి మైండ్ సరిగా లేకపోతే నాకు యాక్సిడెంట్ అయ్యింది, కోమలో వెళ్తాం. వాళ్ళ ఆయన ప్రేమించుకునేటప్పుడే వాళ్ళిద్దరూ గొడవ పడతా ఉండేవాళ్ళు. రెండో బాబుని తుప్పలో పెట్టేసేసినట్టుగా ఏ చీమలు పట్టేసి అలాగని చెప్పేసి చైనా ఆ దేశం అమ్మేసుకున్నాడంట. ఒక్కొక్కసారి ఫోన్ చేసి అమ్మ అమ్మ అని అరిసేది, ఫోన్ కట్ అయిపోయేది. ఇక్కడే ఉన్నా. నమస్కారం అండి, నేను మీ గట్టు శ్రావణి శంకర్, అమ్మా నాన్న ఆనదల పుణ్యక్షేత్రం ప్రెసిడెంట్. అమ్మా నాన్న ఆనదల పుణ్యక్షేత్రం చౌటుప్పల్లో ఉంది. ఇక్కడ 600 మంది అనాథులు ఉన్నారు. దీంట్లో 200 మెంబర్స్ లేడీస్ ఉంటారు, 400 జెంట్స్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మతిస్థిమితం లేకుండా రోడ్డు పైన చెత్త కుప్పల్లో ఉండి చెత్త తినుకుంటూ చుట్లు పెంచుకొని మతిస్థిమితం లేకుండా ఉన్న వాళ్ళందరినీ అమ్మ నాన్న అనాథాశ్రమం తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫుడ్, ట్రీట్మెంట్, మెడిసిన్ ఇచ్చి వాళ్ళని బాగు చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్పడమే ఆశ్రమం ఒక నియమం అన్నమాట. మా దగ్గర ఉన్న 200 మెంబర్స్ లేడీస్లో రెగ్యులర్గా మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు జ్యోతి అనే అమ్మాయి మేము కౌన్సిలింగ్ చేసి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే వాళ్ళు ఇక్కడ వచ్చారనమాట ఈరోజు. సో వాళ్ళతోని అమ్మాయి ఎలా వచ్చేసింది బయటికి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది వాళ్ళ పాపని చూసిన తర్వాత అనేది మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు మీరు ఇక్కడికి అమ్మా నాన్న ఆనదల పుణ్యక్షేత్రానికి వచ్చారు. ఎక్కడి నుంచి సార్ మీరు రావటం? ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచి. ఆంధ్ర ఏలూరులో ఉన్నారు. ఓకే. ఎంతమంది సార్ మీ పిల్లలు? మాకు ముగ్గురు ఆడపిల్లలే. ఇప్పుడు జ్యోతి అనే అమ్మాయి ఉంది కదా, తను ఎన్నో కూతురు మీకు? రెండో ఆవిడ. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు బాబు పాప. సెకండ్ అమ్మాయి జ్యోతి. థర్డ్ అమ్మాయికి అయిపోయిందా మ్యారేజ్? అయిపోయింది. ఓకే. ఇప్పుడు సెకండ్ అమ్మాయి జ్యోతి కదా, తనకు ఎక్కడ చేశారు? అబ్బాయిది ఎక్కడ? అల్లుడు గారిది ఊరు విజయవాడలో ఉండేవారు. విజయవాడ అమ్మాయిని చదివించుకొని పంపిస్తే నర్స్ చేసుకుంటూ అక్కడ ప్రేమించుకున్నారు. ఓకే. లవ్ మ్యారేజ్ ఇద్దరిది. అబ్బాయి పేరేంటి? అల్లుడు గారి పేరు? మణి. జ్యోతి మణి. నర్సింగ్కి మీరు విజయవాడకి పంపించేవారు. అక్కడ ఇంకా ఇద్దరు లవ్ చేసుకొని మీరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేశారా? అక్కడే బిఎస్సీ అయిపోయిన తర్వాత నర్స్ చేసుకుంటూ ఇద్దరు కూడా అప్పుడు ఆ విధంగా వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం ఇదే. ఓకే. మీరు ఇంట్లో చెప్పిందా తను మీకు? ఇష్టపూర్వకంగా చేశారా పెళ్ళి అంతా? మణి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, మీ పేరెంట్స్ సమక్షంలోనే జ్యోతి మణి వివాహం జరిగింది కదా. జరిగిన తర్వాత ఇద్దరు బాగానే ఉండేవాళ్ళ? పెళ్ళైన తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు. ఇప్పుడు తనకి 3 బాబులు అని చెప్తున్నారు.
పెద్ద బాబు, సెకండ్ బాబు, ఇప్పుడు థర్డ్ బాబు, చిన్న బాబే ఇంకా. అంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండే అంటే ఇది చూడొచ్చు మీరు ఈ ఫోటో. తను వచ్చింది విజయవాడలో అని చెప్పింది. విజయవాడ నుంచి సఖీ సెంటర్ ఉంటారు కదా లేడీస్ వాళ్ళు, వీళ్ళు తీసుకొచ్చారు తనని. ఎప్పుడు 2019 సెప్టెంబర్ 23rd. నాన్న పేరు జ్యోతి. జ్యోతి. మీది ఎక్కడ, మీరు ఏ ఊరు? తెలియదు. తెలియదా? నీ పేరు జ్యోతినా? అమ్మ పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది తను బయటికి? పాపకి మైండ్ సరిగా లేకపోతే నాకు యాక్సిడెంట్ అయ్యి కామన్గా జరుగుతాం. ఆహా, అంటే తన మతి స్థిమితం బాగున్నప్పుడే మీకు యాక్సిడెంట్ అయిందా, తర్వాత అయిందా? ఆమె డెలివరీ అయ్యే ముందు నాకు యాక్సిడెంట్ అవ్వటం, నేను కోమలోకి వెళ్ళిపోవటం, డెలివరీ ముందు ఆంధ్ర హాస్పిటల్లో ఉండటం. ఓకే. అక్కడ ఆ రూము, నాకు ఈ రూము అలాగుండేది డెలివరీ అప్పుడు. డెలివరీ ఓకే, హాస్పిటల్లో డెలివరీ అయింది. తను ఇంకో రూమ్ లో డెలివరీ అవుతుంది, మీకు ఇంకో రూమ్ లో యాక్సిడెంట్ అయ్యి మీరు కోమాలో వెళ్ళిపోయారు. జ్ఞాపకం లేకపోవటంలో నేను పట్టించుకోపోయిద్ది అవ్వటం, దూరంగా తిరగలేకపోవటం ఏమే. అందులో ఈ బాబుని ఎత్తుకుని తిరిగి 3 నెలలు 4 నెలలు అలాగే తిరిగి తర్వాత ఇక ఎందుకనుకో మరి ఇక మాకు వదిలేసేసి ఇక్కడ మెంటల్గా ఎలా డిస్టర్బ్ అయ్యింది తను? డెలివరీ అయ్యేంత వరకు ఉంది కదా, డెలివరీ తర్వాత మీరు తీసుకెళ్ళలేదా ఇంటికి? మెంటల్గా అంటే మేడం, వాళ్ళ ఆయన పెళ్ళి ప్రేమించుకునేటప్పుడే వాళ్ళిద్దరూ గొడవ పడతా ఉండేవాళ్ళు. ప్రేమించుకునే టైంలోనే? అయితే ఒక్కొక్కసారి ఫోన్ చేసి అమ్మ అమ్మ అని అరిచేది, ఫోన్ కట్ అయిపోయేది. ఓకే. అట్లా ఏంటి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ అలా ఉండేదాన్ని. నేనేం చేయగలను, అక్కడ విజయవాడ, మేము ఉండేది ఇటు, కుదిరేది కాదు. ఇంకా మీకు మగవాళ్ళ గురించి కొంతమంది తెలియంది ఏమన్నా మీకు? అలా ఉండేవాడు అతను. కొంచెం పట్టించుకోవటం తక్కువ. అంటే ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు కదా? ఇష్టపడ్డారు. అట్లా ఇక పెళ్లి చేసేసాం, పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసాం. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ ఆడవాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పేసి ఈ పిల్ల అంటా ఉండేది. జ్యోతి నీకు ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్, మగవాళ్ళే ఫ్రెండ్షిప్ ఉంటారు, ఆడవాళ్ళకి ఆ మగవాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పేసి అడిగేది. అడుగుతూ ఉంటే మా సిటీలో అలాగే ఉంటాం మేము, ఆడవాళ్ళతో మేము ఫ్రెండ్షిప్గా ఉంటాం, ఒక రూమ్లో ఉంటాం. అమ్మాయికే అనుమానం. ఆయన చేసే ప్రవర్తన బట్టి అనుమానం వచ్చింది. అది నిజంగానే ఉందా? అబ్బాయికి ఉన్నాయా తిరుగుళ్ళు, తాగుళ్ళు? మంచి మనిషి కాదు. ఇక తర్వాత మాకు అర్థమవుతుంది. ఓకే, పెళ్లి చేసే టైంలో బాగానే ఉన్నాడు కదా, ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు కదా అని చేసాం. అయితే మరి అట్లా చేస్తున్నాడని మనకేం తెలిసింది? తెలీదు. అవును, అతను చేసినది కరెక్ట్ గానే చెప్పేది. అయితే దాన్ని ఏం చేసేవాడు అంటే మెంటల్ గా ఉందని చెప్పేసి మాకు చెప్పేవాడు, మా నాన్నకి మాకు చెప్పేవాడు. అయితే మంచితనంలో మాకు ప్రేమగా చెప్పినట్టు నటించేవాడు. మాకు అర్థమయ్యేది, అంటే మంచివాడే కదా అని మేము అనుకునేవాళ్ళం. అతను పక్షాన్ని మేము యుద్ధం చేసేవాళ్ళం, కానీ పాపని పక్క అడుగుని పెట్టేసేవాళ్ళం. అట్లా పాప ఏం చేసేదంటే నేను చెప్పింది నమ్మట్లేదు, ఓ దుర్మార్గుడి మాటే నమ్ముతున్నారు. అట్లా అవటం వల్ల ఇంకింకా అబ్సెంట్ అయిపోతా ఉండేది. భర్త వందన, తండ్రి వందన. ఓకే, ఇష్టమా? జ్యోతి అంటే ఇష్టమా వాళ్ళ నాన్నగారు అంటే? ఇష్టం అండి. తన ఇష్టంతో తను కూడా కోమాకి వెళ్ళిపోయాడని బాధపడిపోయింది. నాకంటూ యుద్ధం చేసే నాన్న కూడా ఇలా చేస్తున్నాడు అనే ఒక డిస్పెన్స్
అయిగా ఉండేది. మెడికల్ షాప్లో పని చేస్తున్నా అని చెప్పాడు. అయితే ఇంకొకటి ఏంటంటే నాకు డ్రగ్స్ పెట్టాడు అనేది. ఆ డ్రగ్స్ అంటే ఏంటో మాకు తెలియదు. అంటే మేడం మన అబ్బాయి మెడికల్ షాప్ లో పని చేస్తున్నాను చెప్పాడు. మీ అమ్మాయి కూడా నర్సింగ్ చేస్తుంది. డ్రగ్స్ పెట్టేసి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి పాప మాకు ఫిర్యాదు ఇస్తూ ఉండేది. అయితే మాకు తెలియదు కదా ఇలాంటి అంటే ఏంటో అని మేము అనుకునేదాన్ని, నేను అనుకునేదాన్ని. అంటే మా ఆయన డ్రగ్స్ ఇది చేశాడు, నన్ను వాళ్ళతో వీళ్ళతో ఇది చేపిస్తా ఉండేవాడు. అవన్నీ నిజమేనా? తెలియదు మేడం, తను అంటుండేది, జ్యోతి అంటుండేది అని చెప్పేసి అనేది. పుట్టిన స్పర్శ తెలియదు అమ్మాయికి. ఇప్పుడు 2019 మా దగ్గరకు వచ్చింది జ్యోతి. ఈ మూడో అబ్బాయి ఎప్పుడు పుట్టాడు? ఏ సంవత్సరంలో? 2019. 3 నెలలు అప్పుడే వచ్చేసా నేను అని చెప్తుంది. బాబుకి 3 నెలలు అప్పుడే వచ్చేసానని చెప్తుంది. లేదు మేడం, లోకల్లో 7వ నెలలో మేము తీసుకున్నాం. మా ఊర్లోనే, మా ఏరియాలోనే, టి నరసాపురం మండలం. అప్పుడు మీరు మరి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని మీరు అంత గమనించుకోలేదా? తనని గమనించేవాళ్ళం, తీసుకొచ్చేసేవాళ్ళం, మళ్ళీ వెళ్ళిపోయేది. తీసుకొస్తున్నారు, తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. పోలీసులే తీసుకొచ్చేది. ఓకే, పోలీసులే ఒకసారి డిఎస్పీ గారే వచ్చారు. బాబుకి పాలు బాటిల్ పాలు అవి కొనుక్కొని, పాపకి డ్రెస్సులు, బాబుకి డ్రెస్సులు అవి కొనుక్కొని కారులో పెట్టుకొని తీసుకొచ్చి మాకు అప్పు చెప్పారు. ఇంటికి తీసుకొచ్చి అలా అప్పు చెప్పారు. సార్ ఇలా జరుగుతుందండి, మేము ఎంత బాగా చూసుకున్నా వెళ్ళిపోతుంది సార్, మరి నేనేం చేయను అని చెప్పేసి నాకు ఇంకా ఏడిపే తప్ప ఇంకేం లేదు. మీరు చూపించారా హాస్పిటల్లో? అట్లా చూపించాం. అలా చేసి ఇలా డిఎస్పీ గారితో మాట్లాడుతూనే ఉన్నా. ఎప్పుడు వెళ్ళిపోయింది, వాళ్ళ ముందే వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అసలు. వెళ్ళిపోయింది. మీరు ఇంట్లో ఉండగా పోలీసులో మాట్లాడుతూనే వెళ్ళిపోయింది. ఇంకా అలాగే బాబుకి 7వ నెల వచ్చిన తర్వాత అప్పుడు మేము తీసుకున్నాం అన్నమాట. బాబుని తీసుకున్నారు. ఇంకెలా చేస్తుంటే నేను ఇంకెలా భరాయించనని చెప్పేసి మరి ఏమో తెలీదు, ఇంకా అలా వదిలేశాడు. అతని వల్ల అబ్సెంట్ అయింది, ఇంట్లో తల్లిదండ్రుల వల్ల కూడా అబ్సెంట్ అయిపోయింది. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా? మీకు యాక్సిడెంట్ అయింది కదా? పర్లేదు. మెంటల్ కండిషన్ అంతా బాగుందా మీది? ఓకే. రెండో బాబుని చైనా ఆ దేశం అమ్మేసుకున్నాడంట. అమ్మేసుకున్నాడో ఏం చేసుకున్నాడో తెలీదు, దత్త తెచ్చుకున్నా అని చెప్పి. బాబులు చూస్తే ఎంత ముద్దుగా ఉన్నా అసలు ఫోటోలో. పెళ్లి కూడా మీరు చాలా చక్కగా గ్రాండ్ గా చేసినట్టున్నారు. చేసాం మేడం, గ్రాండ్ గా చేశారు. ఇది బాబు ఫోటో. ఇది సరిపోదండి ఈ హాల్ అండి. ఫస్ట్ బాబా, సెకండ్ బాబా? మూడో బాబు. ఈ బాబుని వదిలేసాక వచ్చింది ఇక్కడ. ఈ బాబు వదిలేసి వచ్చేసింది. అదిగా ఆ వయసులో మాట్లాడుతూ ఉంటాడా? ఫస్ట్ బాబు, సెకండ్ బాబు మీతో మాట్లాడుతూ ఉంటారా ఫోన్ చేసి? అసలు వాళ్ళ గురించి జాడే తెలియదు మీకు. ఈ మూడో బాబు మాత్రం మీ దగ్గర ఉన్నాడు. మొన్న నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడింది. అవును మేడం. బాబు అమ్మా అమ్మా అంటున్నాడు కదా, తీసుకురావాల్సింది ఈరోజు. ఎవరు చూసుకున్నారు మరి అక్కడ బాబు? ఇప్పుడు మీరు వచ్చారు కదా, నా తర్వాత చెల్లి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరం బాబు? చిన్న బాబు 5 సంవత్సరం. స్కూల్కి వెళ్తున్నాడా? అంగన్వాడికి వెళ్తున్నాడు. చాలా తీసుకొద్దాం అనుకున్నా, మీరు కూడా చూస్తారు అనుకున్నా, వాళ్ళ అమ్మ తీసుకొస్తారని అనుకుంటే మరి దూరం కదా మేడం, ఈ ఎండలో బాగా పాడైపోతాడు. నాకు తెలిసినంత వరకు వాడు రవిడి. వైజాగ్లో నన్ను గుండెల మీద పెట్టి తంతే వెనక్కబడిపోయాను నేను. దాన్ని బట్టి ఆయన లెక్కేయండి. అయితే అక్కడ నేను ఆలోచించాను, నా కూతురు చెప్పేదానికి ఈడు చేసిన దానికి కరెక్ట్గా సెట్ అయింది, ఇది వాస్తవమే అయ్యి ఉండొచ్చు అని. ఆ రోజు ఈ రోజుకి నేను అదే ఆలోచిస్తున్నా, ఆడే మంచోడు కాదు అని. ఓకే, అప్పుడు మీకు అర్థమైంది? అప్పుడు నాకు అర్థమైంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అర్థం కాలేదు? నేను అవే అడుగుతున్నా. వచ్చినప్పుడేమో ప్రేమగా నటిస్తున్నాడు అమ్మాయితో, మంచిగా పెట్టుకుంటూ తినుకుంటూ రండి అనుకుంటూ పలకరించుకుంటూ ఉన్నాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏ గొడవలు జరుగుతున్నాయి. తర్వాత మిమ్మల్ని కొట్టినప్పుడు రోడ్డు పైన అర్థమైంది, విశ్వరూపం నాకు కొంచెం అర్థమైంది. అవును, నా కూతురు చెప్పేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా. అత్తగారినే ఇక్కడ ఇంతమంది జనంలో గుండెలు పెడితే అన్నాడు అంటే ఈడు ఎంత దుర్మార్గుడు. 4 రూమ్ లో ఉన్న గోడల మధ్యలో ఉన్న అమ్మాయిని కొట్టడం మరి అని చెప్పి అప్పుడు నాకు ఇది కరెక్ట్ అయింది.
ఈయన నా అమ్మాయిది కాదు, అత్తగారినే కొట్టాడంటే ఇంకా ఒకసారి ఆలోచించండి మేడం. అవును. అసలు ఇంకా ఆడు మంచోడు అంటానికి లేదు ఇక. దీన్ని బట్టి ఇతని దగ్గర కూడా ఉంది. ఈ రోజు పిల్ల అలా అవటానికి కారణం ఏంటంటే అతనే. మీరే లెక్కండి మేడం. ఇంకా మీరు అతనితో పంపించాలి లేదు ఇంకా లేదు. తను ఏమంటుంది మరి? జ్యోతి ఏమంటుంది? వెళ్తా అంటుందా? ఇక మీ దగ్గర ఉంటా అతనంటే పిచ్చ, వెళ్తానే అంటుంది. అబ్బాయి అన్ని చేస్తున్నాడు అంటదా, అతనే కావాలంటది. రెండో బాబు అప్పుడు ఏదో ఊర్లో పడేసింది మేడం మా ఏరియాలో. మూడో బాబునా? రెండో బాబు. అయితే వాళ్ళ ఆయన రప్పించుకోవడం కోసం అంత ఇష్టం అతను అంత కొట్టినా అదే అన్న ఓ తుప్పలో పెట్టేసేసినట్టుగా. అంటే మన అధికారులు ఒకటంటే రెండు ఇంకో రెండు కలుపుతారు కదా, ఏ చీమలు పట్టేసి అలాగే అని చెప్పేసి వీడియోలు తీసి పేపర్కి ఇచ్చారు. పాపని ఏలూరు, పాపని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. మీరు వెళ్ళారు అప్పుడు? వెళ్ళాము. అల్లుడు గారు అయితే రాలేదు. ఇంకప్పుడు మేమే విజయవాడ వెళ్ళాం. వెళ్తే పోలీసులు అందరి ముందు అమ్మాయి నాకు వద్దు, నాకు అత్తమాటలు ఇంకా అమ్మాయిలు కేసు కట్టేస్తుంది, నాకు అవసరం లేదు. అది ఇలా ఈ జుట్టుతోని జుట్లంతా అట్టుకట్టుపోయి పేలతో వచ్చిందనమాట మా దగ్గరికి. ఈ లేడీస్ సఖీ సెంటర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు తీసుకొచ్చారనమాట. అప్పుడు తను వచ్చినప్పుడు ఫోటో ఇది 2019లో. అప్పటి నుంచి మేము ఇక్కడ రెగ్యులర్గా మెడిసిన్, మంచి ఫుడ్, ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మొన్నటికి ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఏంటి, నీ పిల్లలు ఎవరు, పెళ్ళయిందా, అమ్మ నాన్న ఎవరు అని అడగడం ద్వారా మీ ఫోన్ నెంబర్ ఇచ్చింది. తను ఫోన్ నెంబర్ ఇచ్చి, ఇది నేను బాబు 3 నెలలు ఉన్నప్పుడే వచ్చేసాను ఇంట్లో నుంచి, మా ఆయన మంచిగానే ఉంటాడు, మంచిగానే చూసుకుంటారు అని చెప్పి ఎక్కువ మాట్లాడట్లేదు, కొంచెం మాట్లాడుతుంది. ఇప్పుడు తనకైతే రికవరీ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళదు, బాగానే ఉంటుంది, ఇక్కడ కూడా అందరితో కలిసిపోయింది, అంత మంచిగానే ఉంది. ఇప్పుడు మరి ఈ అమ్మాయికి ఇలా జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? మరి మా అమ్మగారు వాళ్ళ ఊర్లో కానీ మా ఊర్లో కానీ మా చంటలు తెలిసిన ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కానీ జ్యోతి అలా అవటం ఏంటి ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు ఎలా ఉండేది? దిగులు పడేవారా? మీకు బాధ అనిపించేదా? మీరిద్దరు మరి ఆలోచించుకున్నారా, అమ్మాయి ఏంటి ఇలా అయిపోతుంది ఏంటి అని? మీరు ఏమైనా పరిష్కారం మళ్ళీ ఎలా చేద్దాం ఏంటి అని మాట్లాడుకున్నారు? బాధ లేకుండా ఎలా ఉంటుంది? చూసారు కదా, ఈరోజు మనం ఎంతసేపు జ్యోతి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, తన గురించి అసలు ఎలా పెళ్ళయింది, తను ఎలా బయటకు వచ్చింది, ఇలా మధ్యలో తను చెప్పిన ద్వారా మనీ అంటే జ్యోతి వాళ్ళ హస్బెండ్ తను మెడికల్ షాప్లో వర్క్ చేసేవాడంట, అమ్మాయికి డ్రగ్స్ ఇవ్వడం ద్వారా ఆమె చాలా అప్సెట్ అయిపోయి, ఈ అమ్మాయి మాత్రం విజయవాడలో వాళ్ళ భర్త కోసం తిరుగుతూ ఉంటే లోకల్ సఖీ సెంటర్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. మనం చెప్పాను కదా, మేము ఇచ్చే ట్రీట్మెంట్, మెడిసిన్, ఫుడ్, కొన్ని యాక్టివిటీస్, తను మంచిగా అయిన తర్వాత తనతో కూడా కొన్ని పనులు చేయించడం, లైక్ వేరే వాళ్ళకి తినిపించడం కానీ, వేరే వాళ్ళకి స్నానాలు చేయించడము, హాస్పిటల్లో వర్క్ చేయించడం, అలా చేయడం ద్వారా తన కండిషన్ ఇప్పుడు బాగుంది. సో తనని కూడా తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తాము. మమ్మీనా? ఏంటమ్మా? ఏంలా జ్వరం తగిలింది ఇక్కడ. జ్వరం తగిలిందా? ఇంటికి వచ్చేస్తా ఇంటిలో కూర్చో. ఎలా ఉంటుంది మరి నీకు? బాగానే ఉంటుంది. ఎవరు గుర్తుపడతావా? అమ్మ, మా అమ్మ, మీ అమ్మ, తను డాడీ. మీ డాడీ. మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం అంట కదా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? పిల్లలు ఎలా ఉన్నారు? గుర్తుందా నీకు పిల్లలు? ఎంతమంది పిల్లలు నీకు గుర్తుందా? అడుగు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అడుగు. ఏం చేస్తున్నారు? ఏం పేర్లు చెప్పు.
బావ పేరు ప్రేమ్ కుమార్, ఇంకా బావ పేరు పండు, ఇంకా బావ పేరు పెట్టలేదు. ఎవరి పేరు? పెద్ద బాబు పేరు ప్రేమ్ కుమార్, నడుపుడి పేరు పండు. ఆ రెండు కరెక్ట్గానే చెప్పింది. ఏమో చర్చిలో పెట్టించిన పేరు చెప్పలేదు. లాస్ట్ వాడి పేరు ఏం పేరు? ఎల్లిషా. ఇప్పుడు చెప్పింది. సో ఇప్పుడు జ్యోతి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చేసిందండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంచెం బాధగా కూడా ఉంది తను ఇలా చూడటము. ఒకసారి వాళ్ళ బాబుకి ఫోన్ చేద్దాము, ఎందుకంటే బాబు గుర్తుపడ్డాడు, కానీ ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఒకసారి కాల్ చేసి మాట్లాడతాం. పండు తల్లి, గట్టిగా మాట్లాడు. హలో. ఇక్కడే ఉన్నా. వస్తున్నా. ఏం కావాలి? అన్ని తీసుకొస్తాను. ఆడుకున్నాయి ఇంకోటి తినాయి. అక్కడ నుంచి లారీ అమ్మాయి అమ్మ వాళ్ళ పర్మిషన్ లేనిది నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావద్దు. అసలు ఇలా బయటికి రావడం ద్వారానే కదా నువ్వు తిరుగుకుంటూ వచ్చావు ఇక్కడికి. వాళ్ళు ఏం చెప్తున్నారో నీ మంచి గురించి చెప్తారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారో అది చెయ్యి, సరేనా? లేకపోతే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేస్తారు పోలీసు వాళ్ళు. ఇక్కడ ఉంటావా, మీ ఇంటికి వెళ్తావా? ఇంటికి వెళ్ళిపోతా. అమ్మ రావద్దు మరి బయటికి, ఇంట్లో నుంచి బయటికి రావద్దు.